ఈ రూమ్‌లో బెడ్ వచ్చేసి సేమ్ మళ్ళీ బేజ్ అండ్ బ్రౌన్ షేడ్స్‌లో వెళ్ళామనమాట. ఈ షేడ్ కూడా ఇట్స్ నాట్ టేకెన్ రియల్లీ పాపప్ లాగా కాకుండా మన బ్యాక్ సైడ్ పిక్చర్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా! అందులో నుంచి వన్ షేడ్ ఆఫ్ డార్క్ బ్రౌన్ పిక్ చేసుకొని వి హావ్ డన్ దిస్ బెడ్. సో, ఈ సేమ్ బెడ్ కాంబినేషన్‌లో మేము కర్టెన్స్ కూడా చేసాము. కర్టెన్స్ ఎలా అంటే వి హావ్ గాన్ విత్ ద లెనిన్ క్లాత్ టు మేక్ ఇట్ ఫీల్ లైటర్ అండ్ ఆ లెనిన్‌లో కూడా 3/4 వచ్చేసి వి హావ్ గాన్ విత్ ద బేజ్ కలర్ అండ్ కింద బాటమ్ వచ్చేసి వి హావ్ గాన్ విత్ ద డార్కర్ షేడ్ ఆఫ్ బ్రౌన్. సో, ఆ కాంట్రాస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, కమింగ్ టు ద వార్డ్‌రోబ్ ఇక్కడ మేము ఫ్లోరింగ్ టు సీలింగ్ వార్డ్‌రోబ్ తీసుకున్నాము. బికాజ్ ఈ ఫ్లోరింగ్ టు సీలింగ్ వార్డ్‌రోబ్ వల్ల స్పేస్ చాలా పెద్దగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వార్డ్‌రోబ్ డోర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వి హావ్ టేకెన్ 5 ప్రొఫైల్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే 6 డోర్స్ ఉన్నాయి. సో, బల్కీ ప్రొఫైల్స్ వల్ల ఇంకా రిజిడ్ అనిపిస్తుంది లుక్. సో, వి డోంట్ వాంట్ టు డూ థట్. అందుకే చిన్న ప్రొఫైల్స్ తీసుకొని వి హావ్ క్రియేటెడ్ 6 డోర్స్. అండ్ మిడిల్‌లో వచ్చేసి కూడా మనకి బేజ్ కలర్ లాక్వర్డ్ గ్లాస్. సో, ఈ రిఫ్లెక్షన్ వల్ల మనకు ఆల్రెడీ స్పేస్ చిన్నగుంది కాబట్టి ఇంకా స్పేషియస్‌గా అనిపిస్తుంది. ఈ రూమ్‌లో బెడ్ వచ్చేసి సేమ్ మళ్ళీ బేజ్ అండ్ బ్రౌన్ షేడ్స్‌లో వెళ్ళామనమాట. ఈ షేడ్ కూడా ఇట్స్ నాట్ టేకెన్ రియల్లీ పాపప్ లాగా కాకుండా మన బ్యాక్ సైడ్ పిక్చర్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా! అందులో నుంచి వన్ షేడ్ ఆఫ్ డార్క్ బ్రౌన్ పిక్ చేసుకొని వి హావ్ డన్ దిస్ బెడ్. సో, ఈ సేమ్ బెడ్ కాంబినేషన్‌లో మేము కర్టెన్స్ కూడా చేసాము. కర్టెన్స్ ఎలా అంటే వి హావ్ గాన్ విత్ ద లెనిన్ క్లాత్ టు మేక్ ఇట్ ఫీల్ లైటర్ అండ్ ఆ లెనిన్‌లో కూడా 3/4 వచ్చేసి వి హావ్ గాన్ విత్ ద బేజ్ కలర్ అండ్ కింద బాటమ్ వచ్చేసి వి హావ్ గాన్ విత్ ద డార్కర్ షేడ్ ఆఫ్ బ్రౌన్. సో, ఆ కాంట్రాస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, కమింగ్ టు ద వార్డ్‌రోబ్ ఇక్కడ మేము ఫ్లోరింగ్ టు సీలింగ్ వార్డ్‌రోబ్ తీసుకున్నాము. బికాజ్ ఈ ఫ్లోరింగ్ టు సీలింగ్ వార్డ్‌రోబ్ వల్ల స్పేస్ చాలా పెద్దగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వార్డ్‌రోబ్ డోర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వి హావ్ టేకెన్ 5 ప్రొఫైల్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే 6 డోర్స్ ఉన్నాయి. సో, బల్కీ ప్రొఫైల్స్ వల్ల ఇంకా రిజిడ్ అనిపిస్తుంది లుక్. సో, వి డోంట్ వాంట్ టు డూ థట్. అందుకే చిన్న ప్రొఫైల్స్ తీసుకొని వి హావ్ క్రియేటెడ్ 6 డోర్స్. అండ్ మిడిల్‌లో వచ్చేసి కూడా మనకి బేజ్ కలర్ లాక్వర్డ్ గ్లాస్. సో, ఈ రిఫ్లెక్షన్ వల్ల మనకు ఆల్రెడీ స్పేస్ చిన్నగుంది కాబట్టి ఇంకా స్పేషియస్‌గా అనిపిస్తుంది.